బాహుబలి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పిన చిత్రం. అంతేకాదు బాలీవుడ్ సైతం సాధించలేని 1000 కోట్ల రికార్డును తన బాహుబలితో సాధించి డైరెక్టర్ రాజమౌళి ఇంటర్నేషనల్ స్టార్ అయ్యారు. ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా 17 రోజుల్లో 1340 కోట్లు వసూలు చేసి 1500 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. 1000 కోట్ల ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ఈ సినిమా 1500 కోట్లు అంతకు మించి వసూలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదంతా దర్శకధీరుడు రాజమౌళి సృష్టి. తన చుట్టాలనే ఓ టీమ్గా ఏర్పరచుకొని రాజమౌళి సాధిస్తున్న ఈ విజయాల పరంపర వెనుక ఎంత కృషి, పట్టుదల, హార్డ్ వర్క్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. తెలుగు సినిమాకి అపురూపమైన ఖ్యాతిని అందించిన రాజమౌళిని టాలీవుడ్ ఆజన్మాంతం గుర్తుపెట్టుకుంటుంది. రాజమౌళి సక్సెస్కు రాజముద్ర. ఆ స్టాంప్ పడిందంటే పోస్టర్ పేలాల్సిందే, కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. రాజమౌళి డైరెక్టర్గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి 17 సంవత్సరాలైంది. ఈ 17 సంవత్సరాల్లో ఆయన 11 సినిమాలను అందించారు. అన్నీ సూపర్ డూపర్ హిట్లే. ఫెయిల్యూర్ అనే పదాన్ని తన డిక్షనరీలోంచి తీసేసిన రాజమౌళి విజయాల పరంపరను ఓసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి చూసొద్దాం. సెప్టెంబర్ 27 రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఎన్టీఆర్కి మొదటి సినిమా. కానీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడం కొంచెం లేట్ కావడంతో నిన్ను చూడాలని ముందుగా రిలీజ్ అయింది. అయితే ఆ సినిమా ఎన్టీఆర్కి స్టార్డమ్ ఏం తీసుకురాలేదు. ఎన్టీఆర్ హీరోగా నిలదొక్కుకోవడానికి కారణం స్టూడెంట్ నెంబర్ 1. 2 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా 12 కోట్లు వసూలు చేసి ఆ టైంలో ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. 73 సెంటర్లలో 50 రోజులు, 42 సెంటర్లలో 100 రోజులు ఆడి సూపర్ హిట్గా నిలిచింది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బాహుబలి సినిమాలో కట్టప్ప, సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా స్టూడెంట్ నెంబర్ 1 తమిళంలో రీమేక్ అయింది. రెండు సంవత్సరాల తర్వాత 2003 జూలై 9న రాజమౌళి రెండవ సినిమా సింహాద్రి రిలీజ్ అయింది. ఈ సినిమాలో కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో. 6 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా 55 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 191 సెంటర్లలో 50 రోజులు, 175 సెంటర్లలో 100 రోజులు, 55 సెంటర్లలో 175 రోజులు, 25 సెంటర్లలో 200 రోజులు ఆడి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది సింహాద్రి సినిమా. ఈ సినిమాతో రాజమౌళి మాస్ చిత్రాలను కూడా అద్భుతంగా తెరకెక్కించగలడు అనే ఖ్యాతిని సంపాదించుకున్నారు. సెప్టెంబర్ 23 రాజమౌళి మూడో సినిమా సాయి రిలీజ్ అయింది.
కాలేజ్ బ్యాక్డ్రాప్లో ఇంటర్నేషనల్ గేమ్ రగ్బీని తెలుగు తెరకు పరిచయం చేశారు ఈ సినిమాతో రాజమౌళి. నితిన్, జెనీలియా జంటగా నటించిన ఈ సినిమా 8 కోట్ల వ్యయంతో తెరకెక్కి దాదాపు 12 కోట్లు వసూలు చేసింది. ఒక సెంటర్లో 365 రోజులు ఆడి ఓ సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 30 రాజమౌళి 4వ సినిమా ఛత్రపతి రిలీజ్ అయింది. వర్షన్ సినిమాతో మంచి ఫామ్లో ఉన్న ప్రభాస్కి మరో సూపర్ డూపర్ హిట్ అందించారు రాజమౌళి. 8 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 22 కోట్లు వసూలు చేసింది. 54 సెంటర్లలో 100 రోజులు ఆడింది. ఎవడొకడు కింద బ్రతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నా. వీడు పోయాడు. వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకే బతకొద్దు. నేను నీ వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నీకేం కావాలంటుంది అడుగు. ఒక్క అడుగు. ఒక్కడుగా? ఒక్క అడుగు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ల తరబడి గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే నా ఏరియాలో ఇంకెవ్వడు అడుగు పెట్టకూడదు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీయిజంతో వచ్చినా ఓటుకో శవం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. అగ్నిస్ఖలన సందర్తరిగు వర్గ ప్రళయ రథ ఛత్రపతి మధ్యందిన సముద్యత్కిరణ విద్యుద్యుమణి ఖని ఛత్రపతి గచ్చంట జను తద్దింతిరణ దిందిం తకిట నట ఛత్రపతి ఉర్వీ వలయ సంభావ్య వర స్వచ్ఛంద గుణధీ.
ఈ రోజు నుంచి మీ అందరి బతుకులు మారాయి. రౌడీలకి సెల్యూట్లు, లీడర్లకి జిందాబాద్లు కొట్టే బానిస బతుకు చచ్చింది. ఒంటి మీద దెబ్బ పడితే దులిపేసుకుని, మొహం మీద ఉమ్ము పడితే తుడిచేసుకుని వెళ్ళే పిరికితనాన్ని సమాధి చేయండి. ఇక మీద మీరు కళ్ళు దించుకునేది నేలను చూడడానికి, కాళ్ళకి మొక్కడానికి కాదు. తల దించుకోవాల్సింది తప్పు చేసినప్పుడు, తప్పుడు నా కొడుకులకు కాదు. ఇక నుంచి పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది. ఈ పోరాటం బలి కోరితే మీ అందరి ముందు నేనుంటా. మీ కష్టం వస్తే కారే కన్నీటి బొట్టునవుతా, కడుపు కాకలేస్తే కంచంలో కూడినవుతా, కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికే కత్తినవుతా. నీ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. తిప్పరామేశం. ఛత్రపతి 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 జంజాపవన గర్భాపహర వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి శత్రు ప్రకర విచ్ఛేదకర భీమార్జున ప్రతి. రెండు 2006 జూన్ 23 రాజమౌళి 5వ సినిమా విక్రమార్కుడు రిలీజ్ అయింది. రవితేజను మాస్ మహారాజా చేసింది. 11 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 25 కోట్లు వసూలు చేసింది. 54 సెంటర్లలో శత దినోత్సవాన్ని పూర్తి చేసుకుంది. చావంటే భయపడనని మీసం తిప్పిన వాడి మొహంలో చావు కళ చూడండ్రా. మాటలు చెప్పినంత ఈజీ కాదురా చావుకెదురు నిలబడ్డమంటే. పిరికి నా కొడక, నిజంగా నీలో దమ్ముంటే ఇంత దూరం నువ్వు పారిపోయి రావురా. ఈ మ్యాక్స్ వచ్చిందిరా. అదిగో పులి వచ్చింది, అందరూ చచ్చో. సార్ మేము రెడీగా ఉన్నాం సార్, మా కోట మాకు ఇచ్చాను సార్. మూడ్ లేదురా, మళ్ళీ వస్తాను. ఒరే మీరు మాత్రం ఎక్కడ ఉండండి రోయ్, లేకపోతే కోట డబ్బులు అవుతుంది. వద్దు సార్, సింగిల్ అయితే సార్. 2007 ఆగస్టు 15 రాజమౌళి 6వ సినిమా యమదొంగ రిలీజ్ అయింది. ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో 3వ సినిమా ఇది. 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ 30 కోట్లు వసూలు చేసింది. 405 సెంటర్లలో 50 రోజులు, 92 సెంటర్లలో 100 రోజులు ఆడి సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది. రెండు 2009 జూలై 31 రాజమౌళి 7వ సినిమా మగధీర రిలీజ్ అయింది. పునర్జన్మ కాన్సెప్ట్పై రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి భారీ బడ్జెట్ 35 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ చిత్రం గ్రాఫిక్స్కే కేవలం 4 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా 70 కోట్ల పైగా వసూలు చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1250 స్క్రీన్స్పై రిలీజ్ అయిన మొదటి సినిమా మగధీర.
2010 జూలై 23 రాజమౌళి 8వ సినిమా మర్యాద రామన్న రిలీజ్ అయింది. మగధీర లాంటి భారీ బడ్జెట్ సినిమా తర్వాత సునీల్ హీరోగా పెట్టి రాజమౌళి తెరకెక్కించిన చిన్న సినిమా ఇది. దాదాపు 12 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా 30 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. రాజమౌళి సినిమాల్లో తమిళం, మలయాళం, కన్నడం, బెంగాలీ, హిందీ ఇలా 5 భాషల్లో రీమేక్ అయిన మొదటి సినిమా మర్యాద రామన్న. జూలై 6 రాజమౌళి 9వ సినిమా ఈగ రిలీజ్ అయింది. హాలీవుడ్ తరహాలో సినిమాను తెరకెక్కించి తెలుగు ప్రేక్షకులకు ఓ అద్భుతాన్ని చూపించారు ఈగ సినిమా రూపంలో రాజమౌళి. 26 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాలో 7 కోట్లు గ్రాఫిక్స్కే యూజ్ చేశారు. 85 కోట్లు వసూలు చేసి ఈగ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. 1910 సంవత్సరంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాజమౌళితో ఈగ మనిషిపై పగ తీర్చుకుంటే ఎలా ఉంటుంది అని ఒక మాట చెప్పారట. అదే మాటను 2012 సంవత్సరంలో ఈగ సినిమాగా తెలుగు ప్రేక్షకుల ముందు నిలబెట్టారు రాజమౌళి. ఆఫ్రికాలో రిలీజ్ అయిన మొదటి తెలుగు సినిమా ఈగ. జూలై 10 రాజమౌళి 10వ సినిమా బాహుబలి ద బిగినింగ్ రిలీజ్ అయిన రోజు. ఒక తెలుగు సినిమా బడ్జెట్ 180 కోట్ల అని అందరూ ఆశ్చర్యపోయారు. జానపద చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా 4000కు పైగా స్క్రీన్స్లో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో 3వ స్థానాన్ని సంపాదించింది బాహుబలి ద బిగినింగ్. ఏప్రిల్ 28 ఏ తెలుగు ప్రేక్షకుడు మర్చిపోలేని రోజు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ లిఖించదగిన రోజు. ఆ రోజే రాజమౌళి 11వ సినిమా బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. 9000కు పైగా స్క్రీన్స్లో రిలీజ్ అయిన ఈ సినిమా 250 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కి 1500 కోట్లకు పైగా వసూలు చేయడానికి పరుగులు తీస్తోంది. దట్ ఈస్ రాజమౌళి. Hats up to you, sir. Subscribe to Please subscribe for more videos.